హలో మై డియర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫస్ట్ సెమ్లో సంస్కృతికి సంబంధించి ఫస్ట్ లెసన్ ధనుర్భంగ అనేటువంటి లెసన్ ఉంది. ఆ లెసన్ గురించి ఈరోజు టాపిక్లో మనం వివరించుకుందాం. ఈ ధనుర్భంగ అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించింది వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి ఆది కవిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించాడు. ఈ రామాయణం మొత్తం కూడా 7 కాండలతో కూడుకుని ఉన్నది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని. ప్రస్తుతం ఈ యొక్క ధనుర్భంగ అనేటువంటి పాఠ్యభాగం బాలకాండలోని 67వ సర్గ నుండి స్వీకరించబడినదన్నమాట. ఇది కవి పరిచయాన్ని రీడింగ్ పెట్టి మనము ఈ విధంగా వివరించాలి. ఇక పాఠ్యభాగంలో మరి పూర్వకథ వచ్చేసరికి జనక మహారాజు సీతాదేవికి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అది తెలిసినటువంటి విశ్వామిత్ర మహర్షి తన దగ్గర శ్రీరాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా శిష్యులుగా ఉంటారన్నమాట. వాళ్ళిద్దరినీ కూడా తీసుకొని జనక మహారాజు యొక్క ఆస్థానానికి రావటం అనేది జరుగుతుందన్నమాట. ఇది పూర్వకథ. ఇక ప్రస్తుత కథ వచ్చేసరికి విశ్వామిత్రుడు తన యొక్క శిష్యులైనటువంటి శ్రీరాముడు, లక్ష్మణుని ఇద్దరిని కూడా తీసుకొని జనక మహారాజు యొక్క స్వయంవరం ఎక్కడైతే ఏర్పాటు చేసి ఉన్నారో ఆ ప్రదేశానికి రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తాడు. ఓ జనక మహారాజా, మీరు ప్రకటించినట్లుగా అన్ని విషయములకు మేము సిద్ధంగా ఉన్నాము. నా యొక్క శిష్యుడైనటువంటి శ్రీరాముడు ఈ పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రకటించినట్లుగా శివధనస్సుని మరి ఎత్తుటకు ఆ శివధనస్సును తీసుకొని రండి అని అడగటం అనేది జరుగుతుంది. అప్పుడు జనక మహారాజు తన యొక్క సేవకులను ఆదేశిస్తాడు, శివధనుస్సును జాగ్రత్తగా తీసుకుని రండి అని చెప్పేసి. ఆ యొక్క శివధనుస్సు అనేది గంధ పుష్పాదులతో బాగా అలంకరించబడి ఉంటుంది. దానిని 8 చక్రాలు కలిగినటువంటి ఒక పెట్టెలో జాగ్రత్తగా తీసుకొని వస్తారన్నమాట. అది తీసుకొని వచ్చి రాజుగారి యొక్క సమక్షంలో ఉంచుతారు ఆ యొక్క సేవకులు. ఆ తర్వాత జనక మహారాజు విశ్వామిత్రునితో ఈ విధంగా అంటాడు, ఓ మహర్షి, ఈ యొక్క శివధనుస్సు అనేది చాలా గొప్పది. దీనిని దేవతలు కానీ, రాక్షసులు కానీ, కిన్నరులు కానీ ఎవరు కూడా దీన్ని ఎత్తలేరు. చాలా గొప్పది. మా యొక్క వంశానుక్రమంగా వస్తున్నటువంటి చాలా గొప్ప ధనస్సు ఇది అని విశ్వామిత్రునితో తెలియచేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన యొక్క శిష్యుడైనటువంటి రాముని పిలిచి, నాయన శ్రీరామ, ఈ యొక్క శివధనస్సుని మరి ఎత్తుడకు ప్రయత్నించు అని ఆదేశిస్తాడు. మరి గురువుగారి యొక్క ఆదేశం మేరకు గురువుగారికి నమస్కరించుకొని శ్రీరాముడు ఆ యొక్క పెట్టె దగ్గరకు వచ్చి పెట్టెను తెరిచి ఆ శివధనుస్సును చూసి దానికి నమస్కరించుకొని, ఇది చాలా గొప్పది. నిజంగానే ఈ యొక్క శివధనుస్సు అనేది జనక మహారాజు యొక్క వంశ రాజుల చేత పూజించబడినటువంటిది, చాలా గొప్పది అని చెప్పేసి దాని గురించి కూడా వాళ్ళు గొప్పగా కొనియాడతారు. ఆ తర్వాత శ్రీరాముడు విశ్వామిత్రుని యొక్క
ఆదేశం మేరకు ఆ యొక్క శివధనుస్సుని మధ్యలో పట్టుకొని పైకి ఎత్తి దాన్ని దాని యొక్క వెండిరాన్ని లాగి బాణాన్ని సంధించడానికి దాన్ని సిద్ధం చేద్దామన్నట్లుగా మరి పైకెత్తడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ సభలో 5,000 మంది మహారాజులు కూడా ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమక్షంలో అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ యొక్క శ్రీరాముడు ఆ బాణాన్ని పైకి ఎత్తి దానికి ఉన్నటువంటి వింటినాన్ని లాగడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే శివధనస్సు ఒక్కసారిగా విరిగిపోతుందన్నమాట. అది చూసినటువంటి జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. ఇంకా విశ్వామిత్రునితో, ఓ విశ్వామిత్ర మహర్షి, నీ యొక్క శిష్యుడైనటువంటి శ్రీరాముడు చాలా గొప్పవాడు. నేను అతని యొక్క బల పరాక్రమాలను ఇప్పుడే చూశాను. కాబట్టి నా యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవిని శ్రీరామునికి ఇచ్చివేస్తాను అని విశ్వామిత్రునితో చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పి తన యొక్క సేవకులను పిలిచి ఎక్కడైతే దశరథ మహారాజు ఉన్నారో ఆయనకు విషయాన్ని తెలియచేసి వెంటనే తన యొక్క సభకు తీసుకుని రమ్మని ఆదేశిస్తాడు. ఆ తర్వాత శ్రీరాముడు సీతాదేవి యొక్క వివాహం అనేది జరుగుతుందన్నమాట. ఇది మరి ఈ యొక్క కథలో ఊహించినటువంటి విధంగా శ్రీరాముడు శివధనుస్సుని ఎత్తి మరి ఏదైనా బాణప్రయోగం చేద్దాం అనేలోపే అది విరిగిపోయింది. కావున ఈ యొక్క పాఠ్య భాగానికి ధనుర్భంగ అనేటువంటి పేరు రావటం అనేది జరిగిందన్నమాట. ఈ స్టోరీని తెలుసుకొని జాగ్రత్తగా రాసినట్లయితే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి.